లూమా ఏఐ, దాని డ్రీమ్ మెషిన్, ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది కదా. ఇంతకీ ఏంటి దీని కథ? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ టెక్నాలజీ ఎలా పుట్టిందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. జూన్ 2024 ఉన్నట్టుండి 400 ఏళ్ల నాటి ఒక పెయింటింగ్ కళ్ళు తెరిచింది అంటే నమ్మగలరా? అదే జరిగింది. ప్రఖ్యాత గర్ల్ విత్ ఎ పర్ల్ ఇయరింగ్ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి అకస్మాత్తుగా కళ్ళు కదిలించడంతో ఆ చిన్న వీడియో క్లిప్ ప్రపంచమంతా ఒక సెన్సేషన్ అయిపోయింది. అసలు ఒక పెయింటింగ్కి ప్రాణం ఎలా వస్తుంది? ఈ మ్యాజిక్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి? దీన్ని ఎవరు తయారు చేశారు? పదండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇక కథల్లోకి వెళ్తే ఆ వైరల్ వీడియో సృష్టించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న ఆయుధం పేరే లూమా ఏఐ యొక్క డ్రీమ్ మెషిన్. ఇది జస్ట్ ఒక టూల్ మాత్రమే కాదు, మన క్రియేటివిటీకి ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చే ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. మరి ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఈ డ్రీమ్ మెషిన్ని తయారు చేసిన డ్రీమ్ టీం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? యాపిల్, ఎన్విడియా లాంటి టెక్ దిగ్గజాలతో కనెక్ట్ అయ్యుంది. ఈ డ్రీమ్ టీంలో సగం బ్రెయిన్ పవర్ యాపిల్ నుండే వచ్చిందన్నమాట. అది మామూలు యాపిల్ టీం కాదు, వాళ్ల రెవల్యూషనరీ విజన్ ప్రో హెడ్సెట్ టీంలో పనిచేసిన ఒక కీలక ఇంజనీర్. 3D స్పేస్, రియలిస్టిక్ విజువల్స్ మీద వాళ్లకున్న గ్రిప్ ఉంది చూశారు, అదే ఈ వీడియోలు ఇంత సహజంగా కదలడానికి ఫౌండేషన్ అయింది. ఇక రెండవైపున ఉన్న శక్తి ఎక్కడ్నుంచొచ్చిందంటే ఏఐ హార్డ్వేర్ రీసెర్చ్లో వరల్డ్ లీడర్ అయిన ఎన్విడియా నుంచి. అక్కడ చీఫ్ సైంటిస్ట్గా పనిచేసిన అనుభవం ఈ టూల్కి కావలసిన విపరీతమైన ఏఐ పవర్ను ఇచ్చింది. సో, ఆ డ్రీమ్ టీం ఎవరో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఫౌండర్ సీఈఓ అమిత్ జైన్, ఇండియాలో ఫిజిక్స్ చదివి యాపిల్ విజన్ ప్రో లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో పనిచేశారు. మరోవైపు డాక్టర్ జియామింగ్, ఎన్విడియాలో చీఫ్ సైంటిస్ట్గా చేసిన ఎక్స్పీరియన్స్తో ఇమేజ్ వీడియో జనరేషన్ ఏఐలో ఎక్స్పర్ట్. అంటే ఒకరి 3D విజన్ నైపుణ్యం, ఇంకొకరి ఏఐ పరిజ్ఞానం, ఈ రెండూ కలిసాయి, అందుకే ఇంతటి అద్భుతం సాధ్యమైంది. ఓకే, ఇంత మంచి టెక్నాలజీ తయారు చేయడం ఒక ఎత్తు, కాని దాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడం ఇంకో పెద్ద సవాలు. డ్రీమ్ మిషన్ లాంచ్ అయిన క్షణం నుంచి సంచలన సృష్టించింది, కాని ఆ జర్నీ అంతా ఈజీగా సాగలేదు. కొన్ని వివాదాలు కూడా ఎదురయ్యాయి. జూన్ 12, 2024 ఈ డేట్ చాలా ముఖ్యం. ఎందుకంటే డ్రీమ్ మెషిన్ను పబ్లిక్గా రిలీజ్ చేసింది ఆ రోజే. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే జనం నుంచి రెస్పాన్స్ మామూలుగా లేదు. సర్వర్లు క్రాష్ అయ్యాయి, లక్షల మంది వెయిట్లిస్ట్లో చేరిపోయారు. ఒక రకమైన క్రేజ్ అన్నమాట. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో డ్రీమ్ మెషిన్ క్రియేషన్స్ వరదలా వచ్చేశాయి. ఆ పర్ల్ ఇయరింగ్ అమ్మాయి వీడియోనే కాదు, మిడ్ జర్నీలో క్రియేట్ చేసిన స్టిల్ ఇమేజెస్కి ప్రాణం పోశారు. డోజ్, డిస్ట్రాక్టెడ్ బాయ్ ఫ్రెండ్ లాంటి ఫేమస్ మీమ్స్నైతే ఏకంగా వీడియోలుగా మార్చేశారు. ఇక ఒక ఈజిప్షియన్ అమ్మాయి మీద తీసిన పిక్సార్ స్టైల్ యానిమేషన్ అయితే మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది. ఇలా యూజర్లు తమ క్రియేటివిటీతో రెచ్చిపోయారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద కాంట్రవర్సీ మొదలైంది. ఒక యూజర్ ఏం చేశాడంటే ఫేమస్ మాన్స్టర్స్ ఇంక్ మూవీ స్టైల్లో ఒక ఫేక్ ట్రైలర్ క్రియేట్ చేసేశాడు. అది ఎంత రియలిస్టిక్గా ఉందంటే చాలామంది అది నిజమైన ట్రైలరేనే అనుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఏఐ కాపీరైట్ ఇష్యూస్ మీద పెద్ద డిబేటే మొదలైంది. అయితే లూమా కథ ఆ కాంట్రవర్సీతోనో ఆ వైరల్ హిట్స్తోనో ఆగిపోలేదు. కేవలం ఒక ఫన్ టూల్గా మిగిలిపోకుండా ఈ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ వాడే ఒక సీరియస్ టూల్ సెట్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల జర్నీని ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తోంది. చూడండి, జూన్ 2024లో కేవలం 5 సెకండ్ల వీడియోలు చేసే డ్రీమ్ మిషన్తో మొదలుపెట్టారు. ఆ తర్వాత 2025 జనవరికి 4K రెజల్యూషన్ సినిమాటిక్ కంట్రోల్స్తో రే 2 వచ్చింది. సెప్టెంబర్ కల్లా రే 3ని నేరుగా అడోబ్ ఫైర్ఫ్లైలోకి తెచ్చేశారు. ఇక 2026లో వచ్చిన రే 3.4 అయితే 4 రెట్లు ఫాస్ట్, 3 రెట్లు చీప్. వాళ్ల స్పీడ్, వాళ్ల విజన్ నిజంగా అన్బిలీవబుల్. సరే, టెక్నాలజీ, క్రియేటివిటీ అంతా బానే ఉంది. మరి బిజినెస్ సంగతేంటి? డబ్బుల సంగతేంటి? లూమా ఏఐ ఒక వైరల్ సెన్సేషన్ నుండి ఒక ఇండస్ట్రీ జైంట్గా ఎలా నిలబడింది? ఆ ఫైనాన్షియల్ యాంగిల్ ఇప్పుడు చూద్దాం. $1.07 బిలియన్. ఈ నంబర్ చూడండి. జస్ట్ ఒక స్టార్టప్ ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు సంపాదించడమంటే మామూలు విషయం కాదు. ఇన్వెస్టర్లకి వాళ్ల టెక్నాలజీ మీద ఎంత నమ్మకముందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. ఇక్కడ విషయం కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ డబ్బు ఎక్కడనుంచి వస్తుందనేది కూడా చాలా ముఖ్యం. ఇన్వెస్టర్ల లిస్టు చూడండి. అమెజాన్, అడోబ్, ఎన్విడియా ఇలాంటి టెక్ దిగ్గజాలున్నాయి.
అంటే ఫ్యూచర్లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చాలా ఈజీ అవుతుంది. మరోవైపు A16Z లాంటి టాప్ వెంచర్ క్యాపిటల్ సంస్థలు వాళ్ళ ఎదుగుదలకు సపోర్టుగా నిలుస్తున్నాయి. నిధుల కన్నా ముఖ్యమైనవి వాళ్ళ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. అడోబ్తో పార్ట్నర్షిప్ వల్ల వాళ్ళ టెక్నాలజీ లక్షలాది మంది క్రియేటర్స్కి డైరెక్ట్గా చేరిపోతుంది. ఇక సౌదీ అరేబియాతో చేసుకున్న డీలైతే వాళ్ళకొక సూపర్ పవర్నిచ్చింది. ఏకంగా 2 గిగావాట్ AI సూపర్ క్లస్టర్కి యాక్సెస్. అంటే ఫ్యూచర్లో ఎంత పవర్ఫుల్ మోడల్స్ అయినా డెవలప్ చేయగలరు. అయితే మార్కెట్లో వీళ్ళొక్కరే లేరు కదా, పోటీ ఎలా ఉంది? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. వీడియోలో మోషన్, ఫిజిక్స్ విషయంలో లూమాకి తిరుగులేదు. ధర కూడా తక్కువే. కానీ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ విషయంలో రన్వే కొంచెం బెటర్. అలాగే క్లింగ్ లాంటి టూల్స్ ఇంకా ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను ఆఫర్ చేస్తున్నాయి. సో ప్రతిదానికి దాని ప్లస్లు మైనస్లు ఉన్నాయి. సో ఇంత దూరం వచ్చాక ఈ డ్రీమ్ మెషిన్ని ఒకసారి ట్రై చేసి చూస్తే బాగుంటుందనిపిస్తోంది కదా. అది చాలా చాలా సింపుల్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీని వాడడం నిజంగా చాలా సింపుల్. ఫస్ట్ lumalabs.ai/dreammachine అనే వెబ్సైట్కి వెళ్ళాలి. మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. అంతే, మీకు 30 ఫ్రీ వీడియో జనరేషన్స్ వస్తాయి. అంటే రోజుకు 10 చొప్పున 3 రోజులు. అక్కడ మీకు నచ్చిన ఐడియాని టెక్స్ట్గా రాయండి. ఉదాహరణకి, వర్షంలో ఒక నెమలి స్లో మోషన్లో నాట్యం చేస్తోంది అని టైప్ చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో చూశారుగా, ఒక యాపిల్ ఇంజనీర్ విజన్, ఒక ఎన్విడియా సైంటిస్ట్ పవర్ కలిసి ఒక చిన్న పెయింటింగ్కి ప్రాణం పోయటం దగ్గర మొదలైన ప్రయాణం ఒక $1 బిలియన్ కంపెనీగా ఎలా మారిందో. ఇప్పుడు ఆ టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. మరి మీ ఊహల్లోని ఏ కళాఖండానికి ప్రాణం పోయిబోతున్నారో